కల్వకుంట్ల కవితకు ఈసీ షాక్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరుపై ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది. 17 రోజుల్లో 3 కొత్త పేర్లు సూచించాలని ఆ పార్టీ అధినేత్రి కవితను ఈసీ ఆదేశించింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయని పేర్కొంది. దీంతో టీఆర్ఎస్ పేరును కొనసాగించలేమని కవితకు సిఈసీ లేఖ రాసింది. కల్వకుంట్ల కవితకు ఈసీ షాక్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరుపై ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది. 17 రోజుల్లో 3 కొత్త పేర్లు సూచించాలని ఆ పార్టీ అధినేత్రి కవితను ఈసీ ఆదేశించింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయని పేర్కొంది. దీంతో టీఆర్ఎస్ పేరును కొనసాగించలేమని కవితకు సిఈసీ లేఖ రాసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి, పార్టీ పేరుతో వచ్చిన నష్టం ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఒక రాజకీయ పార్టీకి అధికారిక గుర్తింపు రావాలంటే కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా హోదా ఇవ్వాల్సి ఉంటుంది, ఆ గుర్తింపును ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సమస్యను తెలంగాణ రక్షణ సేన పార్టీ ఎదుర్కొంటుంది. ఏప్రిల్ 25వ తేదీన మునీరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర సేనగా తన పార్టీ పేరును తొలుత కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సేన అనేది అసోసియేషన్ కింద ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరుకు సంబంధించి ఏప్రిల్ 28వ తేదీన తెలంగాణ రక్షణ సేనగా తన పార్టీ పేరును మార్చుతున్నట్లుగా స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి 5 పేర్లు ప్రపోజల్స్ వచ్చాయి. అందులో టీఆర్ఎస్ అని వచ్చే విధంగా తెలంగాణ రక్షణ సేనగా తన పార్టీ పేరును మార్చుతున్నట్లుగా ప్రకటించారు. అప్పటి నుంచి తెలంగాణ రక్షణ సేన పేరుతోటే కవిత పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే జెండా పండుగను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించినటువంటి జెండా గద్దెలను కూడా నిర్మించి వాటిని ప్రారంభిస్తూ పార్టీ కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు సిద్దిపేటకు సంబంధించి తెలంగాణ రాజ్య సమితి పేరుతో పార్టీ నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర సోలాపూర్కు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే పేరు నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. ఈ 2 అభ్యంతరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రిప్లై కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత దాదాపు 1800 అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేన పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ రక్షణ సేన అనే టైటిల్ను కల్వకుంట్ల కవితకు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వాలంటే నెల రోజుల పాటు అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తుంది. అభ్యంతరాలను తెలపాలంటూ పబ్లిక్ నోటీసును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. దీనికి సంబంధించి ఆ పార్టీ ఏదైతే తెలంగాణ రక్షణ సేన పార్టీని పేరును పెట్టుకోవాలని భావించారో వారు పేపర్లలో యాడ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెల రోజుల పాటు అన్ని వర్గాల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాతనే అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే ఆ పార్టీకి సంబంధించినటువంటి టైటిల్ను ఏ నాయకురాలు ఎవరు అయితే కోరుకున్నారో వారికి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పేరుకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి యాడ్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత దాదాపు 1800 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎక్కువ స్థాయిలో అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి ఈ అభ్యంతరాలకు సంబంధించి పార్టీ పేరుకు సంబంధించి ఏమైనా మార్పులు చేసుకునే అవకాశం ఉందా అనే దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జూన్ 23వ తేదీన కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక లెటర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే 2 పార్టీల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలకు వ్యక్తిగతంగా మేము రిప్లై ఇచ్చాము. కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం ఎన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ వాటికి నేరుగా వారికి రిప్లై ఇచ్చే అవకాశం మా దగ్గర ఉంటుంది. కాబట్టి తెలంగాణ రక్షణ సేన పేరును మార్చుకునే ప్రసక్తి లేదు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా వాటికి రిప్లై ఇస్తామంటూ కవిత పార్టీ నుంచి కవిత లీగల్ టీం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అప్రోచ్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే
తన పేరును తెలంగాణ రక్షణ సేన పేరును తెలంగాణ రాష్ట్ర సేన పేరును తెలంగాణ రక్షణ సేనగా మార్చుకున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పటివరకు అధికారికంగా గుర్తింపు రాలేదు కాబట్టి దీనిపై అభ్యంతరాల ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన పేరును మార్చుకోవాలంటూ కవితకు లేఖ పంపిందంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి మరోసారి కవిత పార్టీకి సంబంధించి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనకు కనపడుతోంది. సవీన్, అంటే మనం చూసుకున్నట్లయితే 17 రోజుల్లో 3 కొత్త పేర్లు సూచించాలని మరి ఈసీ పేర్కొంది. అంటే దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందంటారా? అంటే ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన పేరుకు బదులుగా మరో 3 పేర్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థగా ఉంటుంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఏర్పడినా జాతీయ పార్టీ ఏర్పడినా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. దానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. ఆ తర్వాతనే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 3 పేర్లు సూచించాలంటూ కవితకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి తన రాజకీయ పార్టీపై కుట్రలు జరుగుతున్నాయి, అనేక మంది తెలంగాణ రక్షణ సేన అనే టైటిల్ను దక్కకుండా చేస్తున్నారంటూ గతంలో కవిత వ్యాఖ్యానించారు. కానీ అభ్యంతరాలు అనేవి కేంద్ర ఎన్నికల సంఘానికి ఎవరైనా చేయవచ్చు. 30 రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు ఏ రూపంలోనైనా ఎవరైనా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో దాదాపు 1800కు పైగా అభ్యంతరాలు వచ్చాయంటూ తెలుస్తోంది. కాబట్టి ఈ అభ్యంతరాలకు సంబంధించి కవిత లీగల్ టీం కావచ్చు, కవిత పార్టీ వైపు నుంచి వ్యక్తిగతంగా మేము రిప్లై ఇస్తాము, రిప్లై ఇచ్చి వారికి సమాధానం చెప్తామంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ రక్షణ సేన పేరునే తమకు ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కవిత లీగల్ టీం కూడా ఢిల్లీలోనే ఉండి ఆ పార్టీ పేరుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తోంది. మరోవైపు ఇప్పటికే పార్టీ ఏప్రిల్ 25వ తేదీన లాంచ్ అయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సేనగా లాంచ్ చేశారు. ఆ తర్వాత 28వ తేదీన తెలంగాణ రక్షణ సేనగా పార్టీ పేరును తాము పెట్టుకుంటున్నట్లుగా టీఆర్ఎస్ పేరుతోటే ప్రజల్లోకి వెళ్తామంటూ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కూడా ఓవరాల్గా తెలంగాణ రాజకీయాల్లో కనపడుతుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరును మార్చుకోవాలి, 3 పేర్లు ప్రత్యామ్నాయంగా చూసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. కాబట్టి ఫర్దర్గా తెలంగాణ రక్షణ సేన కావచ్చు, కల్వకుంట్ల కవిత ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్తారు, దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఎట్లాంటి ప్రతిపాదనలు పెడతారనేది ఆసక్తికరంగా మారింది. సవీన్, అంటే తమ పార్టీ ఓట్లు చీలుతాయనే మరి ఏ పార్టీ నేతలైనా కూడా వెనుకొండి దీన్ని నడిపిస్తున్నారంటారా? అంటే అట్లాంటి ముఖ్యంగా తన పార్టీకి పేరుకు సంబంధించి టైటిల్ దక్కకుండా కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలను కల్వకుంట్ల కవిత పదే చెప్తూ వచ్చారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాజకీయ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉండదు. కానీ అభ్యంతరాలు మాత్రం ఎవరైనా ఏ పార్టీ నుంచైనా, వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి ఎవరైనా అభ్యంతరాలు ఇవ్వచ్చు. ఆ అభ్యంతరాల ప్రకారమే ఆ అభ్యంతరాలు ఎక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళాయనేది గతంలో కవిత ఆరోపించారు. ఇప్పుడు ప్రధానంగా అభ్యంతరాలు అనేవి ఎవరైనా ఇవ్వచ్చు కాబట్టి అభ్యంతరాలు వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో పరిశీలించిన పెదపనే కవిత పార్టీకి కావచ్చు, కవిత టీంకు పేరు మార్చుకోవాలంటే తెలంగాణ రక్షణ సేనకు బదులుగా ఏమైనా 3 పేర్లు ప్రత్యామ్నాయంగా 3 పేర్లు ఇవ్వాలి, ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా అనే కోణంలోనే లెటర్ వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. దానికి సంబంధించి కవిత పార్టీ నుంచి కూడా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఇండివిజువల్గా వారికి వ్యక్తిగతంగా మేము రిప్లై ఇస్తాము, ఆ రిప్లై ఇచ్చి తెలంగాణ రక్షణ సేన పార్టీగానే కొనసాగుతామనేది కవిత పార్టీ నుంచి చెప్పినట్లుగా మనకు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి పేరు మార్పు అంశాలు, కవిత పార్టీ పేరుకు సంబంధించి అధికారికంగా టైటిల్ దక్కే అంశంపై ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఈ అంశం ఉంది. కాబట్టి ఈ అంశం మరికొద్ది రోజుల పాటు ఇదే రకంగా కొనసాగే అవకాశం ఉంది. అభ్యంతరాలు అన్నీ క్లియర్ అయిన తర్వాతనే కవితకు తెలంగాణ రక్షణ సేన పార్టీ టైటిల్ను ఇచ్చే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా కవిత ఒకవేళ తెలంగాణ రక్షణ సేన అనే టైటిల్ రాకపోతే మరో 3 పేర్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. ఆ 3 పేర్లలో ఒకటి చూస్ చేసుకొని ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మరో 30 రోజుల పాటు 40 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తుంది. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే అధికారికంగా ఏ పేరు ఏ టైటిల్ దక్కాలన్నా కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.